ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనము ట్రీ ఆఫ్ లైఫ్ జీవవృక్షము గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. జీవవృక్షము అనగా జీవింపజేసే వృక్షము అని అర్థం. ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనములో జీవవృక్షము గురించి మొట్టమొదటిసారిగా రాయబడింది. దేవుడైన యెహోవా వివిధ రకాల ఫలాలనిచ్చే వృక్షాలను, చెట్లను, మొక్కలను ఏదెను వనంలో మొలిపించాడు. ఆ వనంలో దేవుడు ప్రాముఖ్యంగా 2 వృక్షాలను మొలిపించాడు. వాటిలో ఒకటి జీవవృక్షము. దేవుడు మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలాలను మినహా మిగిలిన వృక్ష ఫలాలన్నిటినీ నిరభ్యంతరంగా భుజించవచ్చు అని ఆదాముతో చెప్పాడు. అయితే ఆదాము జీవవృక్ష ఫలాలను భుజించలేదు. ఒకవేళ ఆదాము జీవవృక్ష ఫలాలను తినుండుంటే నేటికి కూడా సజీవునిగా ఉండేవాడు. ఆదాము తనను దేవుడు తినవద్దు అని చెప్పిన వృక్ష ఫలాలను తిని దేవుని ఆజ్ఞని మీరిన వాడై పాపం చేశాడు. అట్టి పాపంలో ఉన్న ఆదాము జీవవృక్ష ఫలాలను కూడా తిని నిత్యం పాపంలోనే జీవిస్తాడేమోనని దేవుడు భూమి నుండి జీవవృక్షాలను తీసివేశాడు. జీవవృక్షము భూమి మీద లేదని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ భూమి మీద జీవవృక్షం గనక ఉండుంటే ఆదాము కాకుండా మరే ఇతర వ్యక్తి అయినా ఆ వృక్ష ఫలాలను తిని ఇప్పటికీ సజీవునిగా ఉండుండాలి. అయితే జీవవృక్షము అనేది పరదేశులో ఉన్నది అని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం తెలియజేస్తున్నది. ఎవరైతే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని జయిస్తారో వారు జీవవృక్ష ఫలాలను తినుటకు అర్హతను పొందుకుంటారు. దేవుని పట్టణములో జీవ జలముల నది ప్రవహిస్తుంది. ఆ నదికి ఇటువైపు అటువైపు జీవవృక్షాలు ఉంటాయి. అవి ప్రతి నెల కాపు కాస్తూ సంవత్సరానికి 12 కాపులను అందిస్తాయి. జీవవృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకు ఉపయోగిస్తారు. ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా పరమునకు చేర్చబడతారో వారు మాత్రమే ఈ జీవవృక్షం ద్వారా వచ్చే మేలులను పొందుకుంటారు. మనమైతే ఆదాము ద్వారా సంక్రమించిన పాపంలో పుట్టిన వారము గనుక కల్వరి శిలువలో యేసుక్రీస్తు వారు మన కొరకై కార్చిన రక్తంలో మన పాపములను కడిగి వేసుకొని పరిశుద్ధులుగా తీర్చబడి పరమునకు చేర్చబడి జీవవృక్ష ఫలాలను భుజిద్దాము. ఆ ఆకులను ద్వారా స్వస్థత పొందుదాము. వాక్యం వింటున్న మీకు, వాక్యాన్ని బోధిస్తున్న నాకు జీవవృక్ష ఫలాలను తినుటకు, జీవవృక్ష ఆకులను ద్వారా స్వస్థత నొందుటకు దేవుడు అర్హత కలుగజేయును గాక. ఆమేన్.